హాయ్ అండి అందరికీ. మంచూరియా చూసేద్దామా. ఒకసారి క్యారెట్ని సన్నగా తురిమేసుకోవాలి, క్యాబేజీ కూడా అలా తురిమేసుకొని కొంచెం అల్లం పేస్టు, కారం, ఉప్పు, ధనియా పొడి, కొంచెం గరం మసాలా, కార్న్‌ఫ్లోర్ వేసేసి ఒకసారి అలా కలిపేసేయండి. వీటిలో వాటర్ ఉంటాయి కదా, కొన్ని వాటర్ పడతాయండి, మరీ ఎక్కువగా వేయకూడదు. అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అలా మొత్తం కలిసి ఉండలుగా చేసేసుకోవాలండి. అలా చేసుకున్న వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఉండల్ని గట్టిగా ఒత్తొద్దండి, అవి గట్టిగా ఉంటాయి. నాయి అయితే కొంచెం గట్టిగా వచ్చాయి. లూజ్గా ఒత్తేసుకోవాలి. అలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టేసుకొని వేరే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఎల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం అల్లం పేస్టు, కొంచెం కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసేసినాక సాసెస్ కూడా వేసుకోవాలండి. మనకి నచ్చితే టమాటో సాస్, చిల్లీ సాస్, వెనిగర్, సోయా సాస్ ఇవన్నీ వేసేసుకొని కొంచెం కార్న్‌ఫ్లోర్లో వాటర్ వేసేసుకొని కలిపేసి చిక్కగా కలిపేసి అవి కూడా వేసుకొని ఒకసారి కలిపేసి అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అలా వాటర్ మరుగుతున్న టైంలో అయితే మనకి ముందుగా వేయించి పెట్టుకున్న మంచూరియా ఉండలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అవన్నీ దగ్గరకు వచ్చే విధంగా ఉడికించేసి పైన అలా దగ్గరకు వచ్చాక పైన కొంచెం ఆనియన్స్ సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని ఇవన్నీ దగ్గరకు వచ్చేసి మంచూరియా చుట్టూ గ్రేవీ పట్టే విధంగా ఉడికించేసేయాలి. అలా ఉడికినాయి అంటే మంచూరియా రెడీ అయిపోతుందండి. వేడివేడిగా ప్లేట్లు వేసుకొని ఒక నిమ్మకాయ పిండుకొని తింటే ఏమీగా ఉంది.